Hi friends, how are you? Welcome back to Resta Banath యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఛానల్లో మనం నేర్చుకున్నాం కదా నెంబర్ సిస్టమ్. అందులో మనం నెక్స్ట్ ఛానల్లో చెప్పుకున్నాం కదా వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఏంటేంటి అవి వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్? నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, even numbers, prime numbers, odd numbers, perfect numbers, composite numbers, co-prime numbers or relative numbers, twin primes, rational and irrational numbers. ఇవే కదా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకుంది. ఏంటేంటివి 12 టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్కటిగా మనం డిస్క్రైబ్ చేసుకుందాం. ఏంటంటే అవి న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, అసలు ఏ నెంబర్స్ ఉంటాయి, మనం ఎలా న్యాచురల్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, న్యాచురల్ నెంబర్లు అంటే ఏ నెంబర్స్ ఉంటాయి అనేవి మనం ఒక్కొక్క దాని గురించి న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, హోల్ నెంబర్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం నేర్చుకుందామండి ఇవాళ. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ ఆల్ కాల్డ్ natural numbers. Counting numbers are called natural numbers. For example 1 2 3 4 so on are all natural numbers. ఓకే, చూసుకున్నాం కదండి. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 ఇలా డాట్స్ అంటే ఇలా ఎన్నైనా 1 2 3 4 5 6 7 8 9 10 అలా అన్నీ కూడా మనకు న్యాచురల్ నెంబర్స్. ఓకే, నౌ నెక్స్ట్ వీఆర్ డిస్క్రైబ్ అబౌట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ టుగెదర్ విత్ జీరో. అంటే అన్ని కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ విత్ జీరో అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ together with zero are called whole numbers. For example, we take example 0 1 2 3 4 5 so on all are whole numbers. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 without zero are all natural number. Whole number means with together zero, with combining zero we are called whole number. 0 1 2 3 4 5. Okay, like this, these are whole numbers. Next we are discuss about integers. So what is integer? Okay, integer
all counting numbers with zeros and negatives of counting numbers. Here ఇక్కడ ఏంటంటే మనం ఆల్ కౌంటింగ్ నెంబర్స్ కౌంట్ చేస్తాం, జీరో కౌంట్ చేస్తాం. ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ మైనస్ నెంబర్స్ కూడా మనం ఇందులో తీసుకుంటాం. ఎలా అంటే అసలు చూడండి, ఇక్కడ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ జీరో అండ్ నెగిటివ్స్ of counting numbers are called integers. For example, we take the set of integers. Example, or set of integers, or set of example or set of integers, that is -3, -2, -1, 0, 1, 2, 3, so on, are all integers. Here in integer numbers, set of positive integers and set of negative integers and all non-negative integers. Okay, like this, set of integers positive integers set of positive integers అంటే 1 2 3 4 5 6 so on, అంటే వితౌట్ మైనసెస్. అంటే ఇప్పుడు మన ఇంటీజర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్ అండ్ వన్స్ మోర్ నాన్ నెగిటివ్, ఆల్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకే, ఫ్రమ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఓన్లీ ఫ్రమ్ పాజిటివ్స్ అంటే మైనస్ లేని వాటిని, జీరో ఆఫ్టర్ జీరో నుంచి 1 2 3 1 2 3 4 5 6 సో ఆన్. సో నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఇంటీజర్స్ అంటే మైనస్ ఉన్నవి, -1 -2 -3 -4 -5 so on. These all are negative integers. The set of all non-negative integers అంటే with zero. ఇక్కడ all అంటే with add zero. From zero we are considered as non-negative integers. 0 1 2 3 4 5 like this. Okay, understand? ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి? ఈవెన్ నెంబర్ అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్ డివిజిబుల్ బై 2. అంటే 2చే భాగించబడ్డ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ 2చే భాగించబడాలి. అంటే మనకు శేషం అనేది 0 రావాలి డివిజన్ చేసినప్పుడు. ఇప్పుడు ఒక్క నిమిషం మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. ఇది ఎలా అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ చూసారు కదండి, ఆల్ కౌంటింగ్ నెంబర్స్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఎగ్జాంపుల్ ఆర్ దోస్ 0 2 4 6 8 10 12 etc. etc. are called even numbers. For example
we take 24. 2 1s are 2, 2 2 0 4, 2 2s are 4 0. So it is a 24. 24 is a even number. ఈవెన్ నెంబర్. సో చూసారు కదండి, ఇలా మనం ఏ నెంబర్ తీసుకున్నా కానీ దానికి శేషం వస్తే, అది శేషం 0 వస్తే అది మనకు ఈవెన్ నెంబర్ అనేది అవుతుంది. చూసుకున్నారు కదా. ఇంకో 0 2 4 6 8 10 12 సో ఆన్. మీరు ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ వేసుకొని ట్రై చేయండి, మీకు కూడా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ చూసుకుందాం. ఇది 5th వన్. ఆడ్ నెంబర్స్. All counting numbers not divisible by 2 is called odd number. అంటే all counting numbers is not divisible by 2 is called odd number. Thus 1 3 5 7 9 11 13 etc. are all odd numbers. అంటే ఇలాంటివి ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఈటీసీ అంటే ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయని అర్థం. ఇది క్వైట్ మనకు ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం కదా, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్కి దీనికి ఆపోజిట్. అంటే ఈవెన్ నెంబర్లో లేని నెంబర్స్ అన్నీ మనకు ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఏం చూసుకున్నాం మనం, నాట్ డివిజిబుల్ బై 2 అంటే 2తో భాగించలేని నెంబర్స్ అన్నీ మనకు ఆడ్ నెంబర్స్. ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు ఈవెన్ నెంబర్లో ఏం చూసుకున్నాం, 2చే భాగించబడే నెంబర్స్ అన్నీ మనకు ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, 2చే భాగించబడని నెంబర్స్ అన్నీ మనకు ఆడ్ నెంబర్స్ అనేవి అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ we take 27. దీన్ని మనం భాగించినప్పుడు మనకు శేషంలో 0 అనేది రాదు. అది చూసుకోవాలి మనం. 0 అనేది రాదు, దాన్నే మనం 2తో భాగించబడనిది అని అనుకుంటాం. ఇక్కడ 2 1s 2 0 7, 2 3s 6, 2 4s 8 అంటే 7 అనేది లేదు. కాబట్టి దీనికంటే తక్కువ ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకో మళ్ళీ ఇటు నుంచి మనం అప్పు తీసుకోవాలి. అప్పు తీసుకోవడానికి ముందు ఏం లేదు కాబట్టి తక్కువ ఉన్నదే తీసుకోవాలి. సో 2 3s 6, రిమైనింగ్ 1. సో రిమైండర్ వచ్చేసి 1. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. 27 is not divisible by 2. So it is a odd number. Okay, next 6th one వచ్చేసి ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ చూసుకున్నారు కదండి. A counting number is called a prime number if it has exactly 2 factors, namely itself and it. కౌంటింగ్ నెంబర్స్ అని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి ఎప్పుడు, ఆ కౌంటింగ్ నెంబర్స్
ఒకటిచే భాగించాలి, తనంతట తాను భాగించి శేషం అనేది 0 రావాలి. శేషం అనేది 0 అండ్ ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా. శేషం అనేది 0 రావాలి. తనంతట తానే భాగించాలి, లేదంటే 1తో భాగించాలి. వేరే ఏ డిజిట్ తోటో భాగించకూడదు అనమాట. అంటే భాగించినప్పుడు 0 అనేది రాదు. ఎయిదర్ అక్కడ మనం ఏ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ తోటి భాగించాలి, లేదంటే 1 తోటి భాగించాలి. అలా అయితేనే మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ up to 100. Okay, here we take 2. 2 ones are 2, 1 twos are 2. So it has only 2 factors. 3 ones are 3, 1 threes are 3. There have no any other factors, only 2 factors. 5 ones are 5, 5 ones are 5, or 1 5s are 5. It has also only 2 factors. 7, it has also only 2 factors. All numbers, here we write that all numbers have only 2 factors, that is itself or 1. చూసారు కదండి. 11, 12, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. వీటన్నిటికీ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. మనం టేబుల్స్లో చూసుకుంటే ఇవి మనకి ఏ టేబుల్లో రావు. ఒక టేబుల్లో వస్తుంది, లేదా సెల్ఫ్ టేబుల్లో మాత్రమే ఉంటాయి ఇవి. మిగతా ఏ టేబుల్లో మనకు ఇవి అనేవి కనిపించవు. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఏంటి? కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ ఇక్కడ చూసుకుంటే కాంపోజిట్ నెంబర్స్ చూసుకుంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే మనకు ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఇట్ ఈస్ క్వైట్లీ ఆపోజిట్ టు prime number ఏంటి? that has only 2 factor, but in composite numbers it has more than 2 factor. That has more than 2 factors. So these are all prime numbers. Those who are not in prime number, that all numbers are composite numbers. So it is easy. It is quietly opposite to the prime number. So composite number is quietly opposite to the prime number. The counting number which are not a prime number is called composite number, that has more than 2 factors. Okay, all right. Next one, eighth one is perfect number. పర్ఫెక్ట్ నెంబర్ చూసుకుందాం. పర్ఫెక్ట్ నెంబర్ అంటే the sum of whose factor is equal to the number is called perfect number. Those ఏంటింటవి? 6. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 6, 28,
496. These are perfect number. For example, ఇప్పుడు మనం 6 చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 చూసుకుంటే 6 ఫ్యాక్టర్స్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుందాం. 2 3s 6, 3 1s 3. So 2 3s 6, 6 1s 6. The sum of factors is equal to number. మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో దాని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి దానికి ఈక్వల్ అవ్వాలి. వాటిని సమ్ చేసినప్పుడు మనకు ఈక్వల్గా నెంబర్ రావాలి. అగైన్ ఇప్పుడు 28 చూసుకుంటే 28 ఫ్యాక్టర్స్. సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 28 ఈజ్ 1 + 2 + 4 + 8 + 14 ఈక్వల్ టు 28. 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28. So the sum of factors is equal to the number is called a perfect number. So next again we take composite number అయిపోయింది. Relative number or co-prime number. So ninth one is relative number or co-prime number or co-prime number. Relative number or co-prime number. Two numbers whose HCF is 1 are called co-prime number or relative number. For example 2, 3, 8, 9 whose HCF is 1 is called co-prime numbers. These are pair of co-prime numbers. So next we take rational numbers. Okay, next we take 11th one, rational. Rational numbers, the number which can be expressed in the form of P by Q, where P and Q are integers and Q not equal to 0 are called rational numbers. అంటే ద నంబర్ అనేది P by Q ఫామ్లో ఉండాలి. P by Q ఫామ్లో ఉండి P అండ్ Q పైన కింద రెండు అనేవి ఇంటీజర్లో ఉండాలి. ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే ఏమేమి చెప్పుకున్నాం మనం ఇందాకలా? -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్, ఇది చెప్పుకున్నాం. ఈ నెంబర్స్లోనే ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు Q నాట్ ఈక్వల్ టు 0, కింద డిజిట్ అనేది 0 అనేది ఉండకూడదు. అది డెఫినెట్లీ ఇంటీజర్లో 0 అనేది లేకుండా చూసుకోవాలి. దీనికి 2 types ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి, 3 types ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. P by Q అనే ఫామ్లో ఉండాలి. P అండ్ Q రెండు ఇంటీజర్ అయి ఉండాలి. Q ఇంటీజర్లో 0 ఉండకూడదు. దీనికి 3 కండిషన్లు. ఇవి తప్పనిసరిగా చూసుకుంటే మనకు రేషనల్ నెంబర్ అనేది తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుందాము. 1/2
8 and minus 8 by 11, 0, 6, 5, 2 by 3 etc. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఇలా. నెక్స్ట్ వచ్చేసి 12th వన్, ఇర్రేషనల్ నెంబర్స్. 12th వన్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, irrational numbers means the number which when expressed in decimal word be in non-terminating and non-repeating form are called irrational numbers. So we take here the number expressed in decimal word be in non-terminating and non-repeating form are called irrational number. For example, √2, √3, √5, √7 and pi and 0.231764735 so on. So these are the various types of numbers. సో చూసుకున్నారు కదండి, ఇవి అన్నీ మనకు టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. అంటే మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేవి ఒక్కొక్కటి వివరంగా చూసుకున్నాం కదండి. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ మ్యాథ్స్ రావాలంటే రేషనల్ ఏంటి, ఇర్రేషనల్ ఏంటి అనేవి మనం డెఫినెట్గా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటేనే మనకు మ్యాథ్స్ అనేవి వస్తాయి. దీస్ ఆర్ బేసిక్ ఫండమెంటల్స్. ఫస్ట్ నాలెడ్జ్ మనం బేసిక్ నేర్చుకోవాల్సింది ఇవేనండి. ఈ నెంబర్స్ అన్నీ నేర్చుకోండి, మనకు చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.